बोलो आजादी, सरकार के बोलो आजादी, हम लेके रहेंगे आजादी, हम लेके रहेंगे आजादी, हम लेके रहेंगे आजादी, बाप मिलेगा आजादी, बाप मिलेगा आजादी, शक्ति मांगे आजादी, शक्ति मांगे आजादी। పాకిస్తాన్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రావిల్పిండిలోని ఆదియాల జైలు ఎదుట పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే చూపించాలంటూ నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ ఆయన సోదరి నూరి ఖాన్ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ను కలిసేందుకు జైల్లో అవకాశం ఇవ్వడం లేదని, కనీసం ఆరోగ్య స్థితి గురించి చెప్పమంటే సమాధానం చెప్పడం లేదని వాపోయారు. ఇమ్రాన్ గురించి చెప్పకపోతే పీటీఐ కార్యకర్తలు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇటు పీటీఐ కార్యకర్తల ఆందోళన, అటు చూసుకుంటే పాక్ ఆర్మీ చీఫ్ అత్యవసరంగా భేటీయ్యారు, ఇటేమో ఆఫ్ఘన్ రక్షణ శాఖ హత్యకు గురయ్యారు ఇమ్రాన్ ఖాన్ అని చెప్తున్నారు. ఒక చిన్న డిస్టర్బెన్స్ అలజడైతే కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనుకోవచ్చు? నిజానికి ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు సోషల్ మీడియాలో, అదేవిధంగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వర్గాల్లో కూడా ప్రచారం అవుతున్నటువంటి వార్తలు అయితే వదంతులు మాత్రమే అన్నది ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఎందుకు ఇది ప్రచారం జరుగుతుంది అన్న దానిపైన ఇప్పటివరకు స్పష్టత అయితే లేదు. దీనికి సంబంధించి అయితే పాకిస్తాన్ లో కొంత ఆందోళన నెలకొని ఉందనే చెప్పొచ్చు. ఇది ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ ప్రచారం ప్రారంభమైంది. ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి ఒక చిన్న న్యూస్ పేజ్ ఇలా వచ్చేసింది. ఏదైతే ఇమ్రాన్ ఖాన్ ను అదియాల జైల్లో హతమార్చారని ఈ పోస్ట్ ఒకసారిగా వైరల్ అయింది. ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, జైలు అధికారులు కానీ, లేకపోతే ఏదైనా నమ్మదగినటువంటి వర్గాలు అంటే ఒక రిలయబుల్ సోర్సెస్ ఎవరు కూడా ఇమ్రాన్ ఖాన్ మరణాన్ని ధృవీకరించలేదు, అంటే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా లేదని. కాకపోతే ఇప్పుడు మీరన్నట్లుగా ఆర్మీ చీఫ్, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు ఒక్కసారిగా సమావేశం కావడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఏదో జరిగింది అన్న ఒక స్మెల్ అయితే వస్తుంది. పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అజీమ్ మునీర్, నిఘా విభాగానికి సంబంధించినటువంటి ఐఎస్ఐ కలిసి ఆయన హతమార్చినట్టుగా వార్తలు వస్తున్నాయని రాసుకొచ్చారు. అయితే ఈ మీడియా సంస్థలకు సంబంధించి దీనికి సంబంధించిన వార్తలను ప్రకటించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో కూడా అనేక మంది పోస్ట్ చేశారు. అయితే ఆయన అనారోగ్యంతో కూడా మరణించి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు కూడా వీటిని ధృవీకరిస్తూ ఎవరు కూడా చెప్పలేదు. ఇప్పటివరకు పాకిస్తాన్ ప్రభుత్వం, జైలు అధికారులు దీనికి సంబంధించి ఎవరు కూడా ఒక నోటు జరగట్లేదు. సో 10 రోజులుగా, అంటే గత 10 రోజులుగా వరుసగా సంఘటనలు జరిగినటువంటి సంఘటనలు బట్టి మనం చూస్తూ ఉంటే ఒక సీక్వెన్స్, ఏదైతే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు కదా, ఆ విధంగా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారంగా చూసుకుంటే గత 10 రోజులుగా ఆయనకు సంబంధించినటువంటి లాయర్లను కానీ, లేకపోతే పీటీఐకి సంబంధించినటువంటి పార్టీ నేతలను కానీ, కుటుంబ సభ్యులను కానీ ఎవరిని కూడా కలవనించలేదు. ఎవరికి కూడా ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో కలిసే అనుమతి ఇవ్వలేదు. ఆరోగ్య మంత్రులు కూడా విడుదల చేయట్లేదు. అందుకే అసలు ఎందుకు సాధ్యపడుతున్నారు, ఏదైనా జరిగిందా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు ప్రజల్లో పెరుగుతూ ఉన్నాయి. సోదరిమణి చేసినటువంటి ప్రకటన కూడా, ఇమ్రాన్ ఖాన్ సోదరిమణి ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తూ మమ్మల్ని జైల్లోకి అనుమతించట్లేదు, అదేవిధంగా ఇమ్రాన్ ఆరోగ్యం ఎలా ఉందో కూడా చెప్పట్లేదు, అతను వెంటనే మాకు చూపించాలి, అతనికి ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం బాధ్యత వహించాలి, అదేవిధంగా సైన్యం కూడా బాధ్యత వహించాలంటూ జైలు ఎదుట నిరసన చేయడం ప్రారంభించారు. ఇమ్రాన్ ఖాన్ వెంటనే ప్రజలకు చూపించాలని పీటీఐ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు జైలు ముందు ర్యాలీ లాంటిది చేయడం మనం చూస్తున్నాం. ఇంత సీక్రెట్ గా ఎందుకు ఉంచాలి? ఒకవేళ అలా కాదు, ఆయన బతికే ఉన్నాడు అంటే చెప్పడానికి అంత పెద్ద సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు నిజానికి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఇంత మధ్య పీటీఐ కార్యకర్తలు కానీ, మిగతా పార్టీలకు సంబంధించిన నేతలంతా కానీ డిమాండ్ చేస్తున్నా
ప్రభుత్వం తరఫు నుంచి ఇంతవరకు ఒక ప్రకటన కూడా రాకపోవడంతో నిజంగా ఈ యొక్క రూమర్ అన్నది నిజమైన అన్న అనుమానం అయితే బలపడుతుంది. ఇమ్రాన్ ఖాన్ మరణించారని ఇప్పటివరకు కూడా ఎలాంటి నిర్దిష్ట సమాచారం లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస సమావేశాలు, అక్కడ జరుగుతున్న సమావేశాలు కూడా ఈ యొక్క అనుమానాలను చర్చలుగా ఉన్నాయి. నిజానికి శంకరి ఇమ్రాన్ ఖాన్ పైన నమోదైనటువంటి కేసులు మనం చూసుకుంటే ఆయన ఏదైతే ప్రధానిగా ఉన్న సమయంలో ఈ యొక్క 2018 నుంచి 2022 మధ్య ఆయన ప్రధానిగా కొనసాగారు. 2023 ఆగస్టు నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. ఆయన పైన సుమారు 150 కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి షరీఫ్ ప్రభుత్వం 150 కేసులు పైగా ఆయన పైన నమోదయ్యాయి. అందులో ముఖ్యమైనటువంటి కేసు ఏంటంటే తోషాఖానా కేసు. ఈ తోషాఖానా కరప్షన్ కేసు అది పెద్ద కేసు. ఇమ్రాన్ ఖాన్ జైలుకి వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కేసు అది. అందులో ఉన్నటువంటి ఆరోపణలు అంటే సుప్రీంకోర్టు నిర్ధారించి ఆయన జైలుకి పోవడానికి కారణం ఏంటి అంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అగ్రవాదాల నుంచి వచ్చినటువంటి విలువైన బహుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని అధికారిక రికార్డులో నమోదు చేయకుండా ఆయన వ్యక్తిగత ఉపయోగానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఆ బహుమతులు ఏవైతే ఉన్నాయో గడియారాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా వాటిని మార్కెట్ లో అమ్ముకొని అన్యాయంగా డబ్బు సంపాదించారని ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ. తర్వాత న్యాయస్థానం విచారణ జరిపి ఆయనకు 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది 2023 ఆగస్టు నుంచి. దాంతో ఆయన్ను 10 ఏళ్ల జైలు పంపించారు. ఆ తర్వాత సైబర్ కేసు ఒకటి, తర్వాత ఇజ్జత్ మ్యారేజ్ కేసు, వివాహ కేసు, తర్వాత ఆల్కాజీర్ ట్రస్ట్ కేసు కూడా నమోదయ్యాయి. ఇలా అనేక పొలిటికల్ కేసులు కూడా ఆయన పైన నమోదయ్యాయి. ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద అయితే ప్రస్తుతం కొంత వదంతులు అయితే వస్తున్నాయి. మరి కొంతసేపట్లో దీనిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.